అంటే మీరు సమంత గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అసిస్టెంట్ కింద వెళ్ళారు కదా? అసిస్టెంట్ కింద ఇప్పుడు శుభం సినిమాకి యాజ్ ఏ శుభం సినిమా అంటే నేను అసిస్టెంట్కి వెళ్ళాను సార్. నన్ను ఎప్పుడు ఆవిడ అలా ట్రీట్ అలా చూడలేదు అంటే బట్ అలా అని నా లైఫ్కి ఒక రూట్ చూపించింది ఆవిడ. ఆవిడ ఎప్పుడైతే ఇండస్ట్రీకి వచ్చిందో అప్పటి నుంచి ఆవిడతోటే ఉన్నాను. ఆవిడ ఎంత అంచెలంచెలుగా ఎదిగారో నన్ను కూడా అంచెలంచెలుగా ఎదిగించింది. ఆవిడతో పాటు నన్ను కూడా చేయబట్టుకొని ఇలా చేసుకో అని చెప్పింది. నాకు అన్నీ ఇచ్చింది సార్. అంటే ఎలా అంటే అంచెలంచెలుగా ఆవిడ ఎదగడం వేరే హీరోయిన్ అంటే మిమ్మల్ని అంచెలంచెలుగా తీసుకెళ్ళడం ఆవిడ ఎక్కడుంటే నన్ను అక్కడ తీసుకెళ్ళేది. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నేను సడన్గా బిజినెస్ పెట్టుకుంటా మ్యామ్ అన్న. నాకు ఒక హోటల్ బిజినెస్ ఉంది, ఫుడ్ బిజినెస్ ఉంది మ్యామ్. ఇలా బిజినెస్ పెట్టుకుంటాను అంటే లాక్డౌన్ బిఫోర్ అండి ఇవన్నీ ఉన్నాయి. మధ్యలో షూటింగ్ సమ్ రీజన్స్ వల్ల ఆగిపించాం. ఆ టైంలో నేను వెళ్ళి అడిగా మ్యామ్ ఇలా నాకు ఫుడ్ బిజినెస్ పెట్టాలని నాకు ఎప్పటి నుంచో ఉండేది. నేను వెళ్ళి అడిగా ఇలా నాకు ఫుడ్ ఎలా చేయడం వచ్చు కదా, మీరే నేర్పించిన విద్య. నేనేమి ఇది చేసింది కదా, నేను జస్ట్ హోటల్ మీద కొంచెం చదువుకున్నా. బట్ దాని మీద నాకు ఒక అవగాహన ఉంది. దాన్ని ఇలా చేయి నాకు ప్రతిసారి ఆవిడకి ఏదైతే డైట్ ఉంటుందో ఆ డైట్ నాకు పంపించి ఇలా చేస్తే బాగుంటుంది. నాకు ప్రాపర్గా రాసి వచ్చేది నాకు మెసేజ్. ఈ ఫుడ్కి ఇలా చేయాలి, ఈ ఫుడ్కి ఇంత ఆయిల్ వాడాలి, ఈ ఫుడ్ని ఇలా కుక్ చేయాలి అనేది నాకు ఒక మెసేజ్. మీ హోటల్ బిజినెస్ మెనూ కాదు మామూలుగా ఎలా చేయాలి కూడా మెసేజ్ వచ్చేది నాకు. అప్పుడు నేను అది చూసి నేర్చుకోవడం వల్ల దాన్ని నేను ఇంకా అప్గ్రేడ్గా ఓహో ఇది ఇలా కాదు ఇంకో రకం కూడా చేయొచ్చు అని అలా నేర్చుకొని అడిగా నేను మా ఇలా పెట్టుకుంటాను నేను అంటే ఓకే పెట్టుకో. నాకు ఏ రోజు కూడా నేను ఏ రోజు ఏది అడిగినా కూడా నో కాదు చేయదు అవ్వదు అని ఏ రోజు లేదు. అవునా చేసి పెట్టేస్తావా పెట్టి ఓకే పెట్టుకున్నాను. ఫుల్లీ బాగా రన్ అయింది. రెస్టారెంట్ ఓపెన్ చేశాను. ఓపెనింగ్కి వచ్చింది, ఓపెనింగ్ చేసింది. బై గాడ్ గ్రేస్ అన్నీ బాగున్న టైంలో అందరికీ అన్నట్టే లాక్డౌన్ ఒకటి పడింది. ఇంకా ఆ లాక్డౌన్లో కూడా నెట్టుకొని వచ్చా. సో అదేం ప్రాబ్లమ్ స్టిల్ ఈ రోజు వరకు మనకి రెస్టారెంట్ రన్నింగ్లోనే ఉంది. నేను లాక్డౌన్లో కూడా క్లోజ్ చేయలేదు. లాస్ అయినా లాభ అయినా ఓకే. మనల్ని నమ్ముకొని 10 మంది ఉన్నారు వర్కర్స్. వాళ్ళు ప్రశాంతం వాళ్ళకి సరిపడా వచ్చిన చాలు. నేనేం ఎక్కువ సంపాదించి నేనేం మిగిలించాలని నాకు ఆలోచన కూడా లేదు. వచ్చిన దాంట్లో 4 రూపాయలు వాళ్ళకి పెట్టి ఆ రూపాయి మిగిలితే మనం తీసుకుందాం అనే ఉద్దేశంతో ఉన్నాం. సో అలా నాకు ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేసింది. సో అదే ఇంకా అంతకు మించి మనకి ఏం కావాలి సార్. అంటే ఇప్పుడు ఎవరన్నా హీరోయిన్ దగ్గర అనగానే ఇప్పుడు చాలామంది స్టాఫ్ ఉంటారు. అంటే ఆర్య అనే స్టాఫ్తో పాటు చాలామంది ఉంటారు. బట్ కాకపోతే మీకు ఆవిడకి అంత బాండింగ్ ఎలా బిల్డ్ అయింది? అంటే ఆవిడ దగ్గర ఫస్ట్ జాయిన్ అయిన వ్యక్తి నేనే సార్. దాని తర్వాత మిగతా అందరినీ నేనే మాట్లాడి ఇప్పుడు ఏమై చేసావే మిగతా అందరినీ మాట్లాడి నేనే సెట్ చేసుకున్నాను. టీం అంతా సెట్ చేసి మన తెలుగు వాళ్ళే చేసేవాళ్ళు అందరూ మంచిగా ఒక ఫ్యామిలీ మెంబర్లా ఉండేవాళ్ళమి. అంటే నాకనే కాదు అందరిని అలాగే చూసుకునేది. మన తెలుగు వాళ్ళు ఒక 10 years దాకా మనతో కలిసి అందరం ట్రావెల్ చేసాం, కలిసి పనిచేసాం. తర్వాత సమ్ రీజన్స్ వల్ల వాళ్ళు వేరే షూటింగ్లో బిజీ అవ్వడం వల్ల మనం ఇంకో వేరే టీంని పెట్టుకోవడం అట్లా జరిగింది. ఆ సమూహం నేను ఎక్కడికి వెళ్ళా, అందరూ వెళ్ళారు కానీ నేను వదులుకొని వెళ్ళా. నాకేంటంటే వేరే షూటింగ్కి వెళ్ళాలి ఇవి లేదు, నాకు వేరే పనికి వెళ్ళాలనే ఆలోచన నాకు లేదు. ఉన్న దాంట్లో ఓకే ఇప్పుడు ఉన్నప్పుడు సంపాదించుకున్నాను, ఆ డబ్బులు దాచుకుని ఆవిడ వచ్చినప్పుడు మళ్ళీ చేసుకుంటే చాలు. మళ్ళీ ఇంకొక ఇంటికి వెళ్ళి నాకు పని కావాలని అడిగేది ఎందుకు, ఉన్న పనిని చక్కదిద్దుకొని ఇంకేదైనా నేర్చుకుందాం, కొత్తగా ఏదైనా పెడదాం, మైండ్ దాని మీద ఆలోచిద్దాం అని చెప్పేసి అని ఇలా చదువుకుంటూ ఉండేవాడిని. ఈ బుక్స్ అని అవి చూసుకొని కుకింగ్కి సంబంధించి ఇంకెలా చేయొచ్చు, మేడం వచ్చేసరికి కొద్దిగా సర్ప్రైజ్గా మంచి కుకింగ్ ఫుడ్ చేద్దాం అనేది. బేసిక్గా చెప్పాలంటే ఫస్ట్ ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఏమీ జీరో నాకు ఏదో మన బ్యాచిలర్ లైఫ్ పప్పు ఏం పెట్టుకోవడం వచ్చు కానీ నాకు తెలియదు. అంటే ఫుడ్ కూడా మీరే ప్రిపేర్ చేసేవాళ్ళు? నేనే ప్రిపేర్ చేసాను. నా లొకేషన్లో ఫుడ్ రెడీ చేసి ఇచ్చేవాడిని, నేనే పెట్టుకొని నేనే చేసాను.